బాగీ, బుజ్జమ్మ ఇంట్లో కూర్చొని ఉంటారు. అప్పుడే అంజు దగ్గర నుండి రాజుగారికి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా రాజుగారు ఫోన్ లిఫ్ట్ చేసి అన్ ఆరు పాపకి ఇవ్వడంతో, "హలో అంజు అక్క" అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అటువైపు నలుగురు పిల్లలు ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకొని, "బుజ్జమ్మ మాకు చిన్న ఫేవర్ చేస్తావా?" అని అడుగుతూ ఉంటారు. "చెప్పక్క ఏం చేయాలి?" అని ఆరు పాప అడుగుతుంది. మా కోసం మీ మమ్మీ చేత వంట చేయిస్తావా?" అని అంజు అడగడంతో, ఇంకా ఆరు పాప బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఇంక బాగి కూడా ఓకే అని సైగ చేయడంతో, "అలాగే అక్క చేపిస్తాను" అని ఆరు పాప అంజుకి చెప్పడంతో ఇంక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాగి రకరకాల వంటలు, పాయసం చేసి రాజుగారితో పంపిస్తుంది. ఇంటి దగ్గర పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడే రాజుగారు, "సార్ మీకోసం భోజనం తీసుకువచ్చాను" అని చెప్పడంతో, ఇంకా రాథోడ్, యాదమ్మ ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. పిల్లలు చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. "వావ్! చాలా బావుంది" అని అంజు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటుంది. ఇంకా రాథోడ్ అలా అందరికీ వడ్డిస్తూ అమర్‌కి పాయసం వడ్డిస్తాడు. అమర్ ఆ పాయసం తిని బాగీతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే అమర్‌కి ఆ పాయసం బాగీ చేసిన వంటలాగా అనిపిస్తూ ఉంటుంది.